Hi and hello my dear competitor aspirants. Welcome back to Sri Srikanth sir online classes. So నిన్నటి రోజున మనం మంచి క్వశ్చన్స్ ట్రైన్స్ లో 6 క్వశ్చన్స్ షార్ట్ కట్స్ నేర్చుకోవడం జరిగింది. మరి చాలా మంది విద్యార్థులు సార్ ప్రాఫిట్ అండ్ లాస్ లో కొంచెం వీక్ గా ఉన్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయండి అని కోరడం జరిగింది. అందుకే ఈ రోజున ఈ వీడియో ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో కొన్ని క్వశ్చన్స్ 2 కొత్త షార్ట్ కట్స్ నేర్పించడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రొసీజర్ ప్రకారం ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేయగలరు, కానీ ప్రొసీజర్ లేకుండా రేషియో మెథడ్ తోని లేదా ఎలిమినేషన్ మెథడ్ తోని ఎలా చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్లే స్టోర్ లో దొరుకుతుంది, శ్రీ ఆన్లైన్ క్లాసెస్ అని కొడితే మన ఈ లోగో కనిపిస్తుంది. రెండవ పద్ధతి ఈ వీడియో కిందనే లింక్ ఇవ్వబడింది, ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేయండి, మీకు ఈ ఆన్లైన్ యాప్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్, ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ప్రశ్నలు కూడా గత పరీక్షల్లో అంటే రీసెంట్ గా జరిగిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రశ్నలే. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. నేను చెప్పిన పద్ధతులు నచ్చినట్లయితే లైక్ కొట్టడానికి, షేర్ కొట్టడానికి మర్చిపోకండి. ఓకే, లెట్ us స్టార్ట్. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మన యాప్ లో 1 hour క్లాస్ ఉంది. ఆ బేసిక్స్ లో ఆల్ మోడల్స్ అండ్ ఆల్ షార్ట్ కట్ ఫార్ములాస్ చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో 2 షార్ట్ కట్లు ఇంపార్టెంట్. ఆ 2 షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లాభ శాతం ఇస్ ఈక్వల్ టు, లాభ శాతానికి సూత్రం భేదం బై చిన్న విలువ ఇంటూ 100%. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది షార్ట్ కట్ ఫార్ములా. యాక్చువల్ ఫార్ములా వేరుంటది, ఇది నేను చెప్పింది షార్ట్ కట్ ఫార్ములా. లాభ శాతం ఇజ్ ఈక్వల్ టు భేదం బై చిన్న విలువ ఇంటూ 100%. అలాగే నష్ట శాతం ఇజ్ ఈక్వల్ టు భేదం బై పెద్ద విలువ. నష్ట శాతం కూడా పెద్ద తీసుకోవాలి, పెద్ద విలువ ఇంటూ 100%. ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గమనించినట్లయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై లీస్ట్ ఇంటూ 100%. అలాగే లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై హైయెస్ట్ పెద్ద విలువ ఇంటూ 100%. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, కానీ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేసినవి కాదు. గత పరీక్షలో తెలంగాణ అండ్ ఎస్ఐ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో ఏవైతే పోలీస్ పరీక్షలకు అడిగి ఉన్నాడో అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక దగ్గర చేర్చాను. అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు అంటే రాబోయే పరీక్షల్లో కూడా అదే ప్యాటర్న్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ ఉండాలి. అది ప్రొసీజర్ కాకుండా సింగిల్ స్టెప్ వేసేలాగా ఉండాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. A merchant is selling goods by importing from abroad. He gets a discount of 33 1/3% on the catalog price.
pays 20% import duty on the net cost and sells goods for a profit of 25%. If the catalog price is rupees 3756, then the selling price is, మీరు గమనించినట్లయితే ఏపీఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగిన ప్రశ్న ఇది. ఒక వ్యాపారి సరుకును విదేశాల నుండి దిగుమతి చేసుకొని అమ్ముచున్నాడు. అతడు జాబితా ధరపై 33.1/3% డిస్కౌంట్ పొందుతూ నికర ధరపై 20% దిగుమతి సుంకం చెల్లించి తన సరుకును 25% లాభమునకు అమ్ముతాడు. ఆ వస్తువు జాబితా వెల 3756 అయితే దాని అమ్మకపు వెల ఎంత? ఇదంతా సింగిల్ స్టెప్లో వేసేయాలి. అలా సింగిల్ స్టెప్లో వేయాలి అంటే మీకు తెలియాల్సింది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ పాయింట్స్ అనేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 33 1/3% is equal to ఎంత అండి? 33 1/3% is equal to 1/3. 1/3 రాయితీ పొందాడు అంటే డౌన్ యారో మార్క్ తగ్గింది. 1/3 తగ్గింది అంటే 2/3కి కొంటున్నాడు అని అర్థం. ఓకేనా? దాని తర్వాత 20% ట్యాక్స్ పే చేస్తున్నాడు. 20% అంటే 1/5, 20/100, 1/5 ఎక్కువ పే చేస్తున్నాడు కాబట్టి అప్ యారో మార్క్ గీసాను. దాని తర్వాత 25% లాభానికి అమ్ముతున్నాడు. 25% ప్రాఫిట్ అమ్ముతున్నాడు. మరి 25% అంటే 1/4 ప్రాఫిట్, 1/4 ఎక్కువకి అమ్మడం జరుగుతుంది. ఇది 3 స్టెప్స్లో ఇచ్చాడు. నేనేం చేస్తున్నానంటే క్వశ్చన్ని డైరెక్ట్గా పర్సంటేజ్లో చేస్తే టైం వేస్ట్ కాబట్టి దాన్ని ఫ్రాక్షన్లోకి లేదా రేషియోలోకి మార్చుకొని చేయండి అని చెప్తాను. ఓకేనండి? సో ఇప్పుడు మీరు ఫ్రాక్షన్లోకి మార్చుకొని చేసినట్లయితే ఏం జరుగుద్ది? కేటలాగ్ ప్రైస్ అంటే తొలి ధర నికర ధర 3756 ఇంటూ ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది? 1/3 రాయితీ డిస్కౌంట్ లభించింది. 1/3 తగ్గింది. 1/3 తగ్గింది అంటే 2/3 అయింది అని అర్థం. నెక్స్ట్ 1/5 అతను ట్యాక్స్ చెల్లిస్తున్నాడు అంటే ఎక్కువ. 1/5, 5 మీద ఒకటి ఎక్కువ చెల్లిస్తున్నాడు అంటే ఇంటూ 6/5. అండ్ లాస్ట్ స్టెప్ 25% లాభానికి అంటే ఎక్కువ అమ్ముతున్నాడు. 1/4 లాభం, 1/4 లాభం అంటే 5/4. ఇక మిగిలింది క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే ఇక్కడ 5 5 కొట్టండి. 2 6లు 12, 3 4లు 12. చివరికి ఆన్సర్ 3756. సో ఇనీషియల్గా ఎంత ఉందో చివరికి ఆన్సర్ కూడా అది వచ్చింది. 3756 మీకు డైరెక్ట్గా ఆప్షన్ డిలో ఇవ్వబడింది. కానీ మనం చక్రవడ్డీ లెక్కలకు ఉపయోగించే షార్ట్ కట్ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్నే రేషియోస్ మెథడ్ అంటాం. ఏంటి సార్ ఆ రేషియోస్ మెథడ్ అంటే 1/3 తగ్గింది అంటే 3 1 తగ్గి 2 అయింది, 3:2. క్లియర్? 5/1, 1/5 పెరిగింది. 1/5 పెరిగింది అంటే 5 మీద 1 పెరిగింది, 5:6. క్లియర్? నెక్స్ట్ 1/4 పెరిగింది. 1/4 పెరిగింది అంటే 4 మీద 1 పెరిగి 4:5 అయింది. క్లియర్? ఇప్పుడు వీటన్నింటిని గుణించాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా గుణించుకోవచ్చు, మీ ఇష్టం. క్యాన్సిల్ చేసి గుణించినా గుణించి క్యాన్సిల్ చేసినా వచ్చేది ఒకటే. 3 5 15, 15 4 60. ఇక్కడ 2 6 12, 12 5 60. అంటే తొలి విలువ ఎంత ఉందో చివరి విలువ కూడా అంతే ఉంది. మరి వాడిచ్చినటువంటి తొలి విలువ ఎంత ఇచ్చాడు? 3756. సో ఇది 3756 అయినప్పుడు ఇది కూడా 3756 అవుతుంది. సో ఇవి 2 బెస్ట్ మెథడ్స్. పర్సంటేజ్లో మాత్రం చేయడానికి ట్రై చేయొద్దు. ఒకటి భిన్నంలో కన్నా మార్చండి, భిన్నాన్ని నిష్పత్తిలో కన్నా మార్చండి. సో 2 సులువైన పద్ధతులు మీకు నేర్పించాను. నెక్స్ట్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2.
A dishonest dealer claims to sell his goods for the cost price. If he uses 20% less weight in weighing the goods, his gain percentage is. ఈ క్వశ్చన్ APSI మెయిన్స్ 2018 లో అడిగిన ప్రశ్న. యాక్చువల్గా 2018 పేపర్ చాలా కష్టంగా ఇచ్చారని అందరూ ఫీల్ అవుతారు, కానీ ఎంత సులువుగా ఉన్నాయో చూడండి క్వశ్చన్స్. ఒక మోసపూరిత లేదా అవినీతి వ్యాపారి తన సరుకుని కొన్న వేలకే అమ్ముతున్నట్లు నమ్మబలుకుతూ తన సరుకుని తూచుతున్నప్పుడు 20% తక్కువ బరువుని వాడుతాడు. అతని లాభ శాతం. అసలు బరువు 1 కేజీ అనుకుందాం. అసలు బరువు 1 కేజీ అంటే ఇంత 1000 గ్రాములు. దిస్ ఈజ్ ఒరిజినల్ వెయిట్, ఒరిజినల్ అసలు బరువు. కానీ అతను వాడుతున్నటువంటి ఫాల్స్ వెయిట్ ఎంత? ఫాల్స్ వెయిట్ తప్పుడు బరువు ఎంత? 20% తక్కువ. 20% తక్కువ. మరి 1000 గ్రాముల్లో 20% తక్కువ అంటే 800 గ్రాములు. ఓకేనా? సో ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు ఏం చెప్తారంటే గ్రామ్ని రూపాయి అనుకో లేదా గ్రామ్ని X అనుకో అని చెప్తారు. అలా చెప్పడం వల్ల పిల్లోడికి కన్ఫ్యూజన్ తప్ప ఏం ఉండదు. నేను మీకు స్టార్టింగ్ లోనే ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏంటి అంటే లాభ శాతానికి సూత్రం ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్? లాభ శాతం ఇస్ ఈక్వల్ టు భేదం బై చిన్న విలువ. భేదం ఎంత ఉందండి? 200 బై చిన్న విలువ. ఏది చిన్నది? 800 చిన్నది ఇంటూ 100%. అయిపోయింది సార్. ఒకే ఒక్క స్టెప్ లో ఆన్సర్ అయిపోయింది. దీనికోసం గ్రామ్ రూపాయి అనుకో 2 రూపాయలు అనుకో టైం వేస్ట్ చేయొద్దు. సో ఇది 4 సార్లు పోతే ఆన్సర్ 25%. The 25% is clearly given in the third option. Next, if a person sold his watch for ₹24 with a profit percentage numerically equal to its cost price, then the cost price of the watch is. ఇది కూడా 2018లో బిట్టే. చాలా ఈజీ బిట్. ఒక వ్యక్తి తన గడియారాన్ని 24 రూపాయలకు అమ్మినాడు. దాని కొన్న వేలకు సంఖ్యాత్మకంగా సమానమైన లాభ శాతంను పొందితే ఆ గడియారం కొన్న వేల ఎంత? ఎవరైతే X తీసుకొని చేస్తారో వర్గ సమీకరణం రావడం జరుగుతుంది. మరి వర్గ సమీకరణం సాధించడం అంటే కొంచెం లేటే కదా. నేనేమంటానంటే మన దగ్గర ఒక ఎలిమినేషన్ మెథడ్ అనే షార్ట్ కట్ ఉంది. ఆ ఎలిమినేషన్ మెథడ్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడండి 26. ఈ 26ని 26% లాభానికి అమ్మాలి. సెకండ్ ఆప్షన్ 18% లాభానికి అమ్మాలి. మూడో ఆప్షన్ 20% లాభానికి అమ్మాలి. నాలుగో ఆప్షన్ 22 కొన్న వేల అనేది 22. ఆ 22ని ఎంత కొన్నాడో అంతే లాభ శాతానికి అమ్మాలి. మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. కొన్న వేల మరియు లాభ శాతం సంఖ్యాత్మకంగా సమానం అన్నాడు. మరి ఈ టైప్లో తీసుకోవాలి. మరి ఈ టైప్లో తీసుకుంటున్నప్పుడు అమ్మిన వేల 24 రూపాయలు రావాలంట. మరి ఇక్కడ 24 రూపాయలు రాదు. 26 కదా, ఇంకా 24 ఎలా వస్తుంది? 18లో 18% పాయింట్లోకి వెళ్తుంది, 24 రాదు. 20లో 20%, 20లో 10% 2, 20లో 20% 4, 20కి 4 కలిపితే 24. నెక్స్ట్ 22కి 22% కలిపితే 24 రాదు. మరి 3 తప్పైనాయి అండి. ఇక్కడ 3 తప్పైనప్పుడు ఆన్సర్ ఏది? మీరేం చెప్పాలి? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కొన్న వేలకి సమానమైన లాభ శాతం. కొన్న వేల 20, సమానమైన లాభ శాతం 20%, 4 రూపాయలు అవుతుంది. 20లో 10% 2, 20% 4 కలిపి 24 రూపాయలు. ప్రశ్నలో ఇచ్చినటువంటి 24 రూపాయలతో టాలీ అయింది.
కాబట్టి అదే నా ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, a trader bought cycles for a sum of rupees 7,800. He sold the first one at 4% profit and the second one at 9% loss. Later he found that each cycle is sold for the same price. Let the cost price, then the cost price of the cycle which is sold for loss is. ఇది APSI 2018 ప్రిలిమ్స్ లో అడిగినటువంటి ప్రశ్న. ఒక వ్యాపారి 7,800 రూపాయలకి 2 సైకిళ్ళు కొనుగోలు చేసి మొదటి దాన్ని 4% లాభంతోనూ రెండో దాన్ని 9% నష్టంతోనూ విక్రయించాడు. ఆ తర్వాత అతడు ప్రతి సైకిల్ని ఒకే ధరకు అమ్మినట్లుగా గుర్తించాడు. అయినా నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వెల ఎంత? సో మొదటి సైకిల్ ఏ అనుకుందాం, రెండో సైకిల్ బి అనుకుందాం. మొదటి సైకిల్ని 4% లాభానికి అమ్మాడంటే 104% ఆఫ్ ఏ. మొదటి సైకిల్లో 4% లాభం 104% అవుతుంది. రెండో సైకిల్ బి అనుకున్నట్లయితే, దాని కొన్న వెల బి అనుకున్నట్లయితే ఎంత శాతం నష్టానికి అమ్మాడు? 9%. అంటే 91% ఆఫ్ బి. ఇక్కడ మీకు ఏ బై బి వాల్యూ వచ్చేస్తుందండి. ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు 13 ఏళ్ళు 13 8. మీకు ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అనేది క్యాన్సిల్. 7/8 అంటే రేషియో 7:8. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటి? అడిగిన ప్రశ్న ఏమిటంటే రెండవ సైకిల్ యొక్క కొన్న వెల ఎంత? సో ఇప్పుడు మనకు కావాల్సిన రెండవ సైకిల్ యొక్క కొన్న వెల B is equal to 8 parts upon 7 plus 8 15 parts into రెండు సైకిళ్ళు కలిపి కొన్న వెల 7,800. ఇది 15 ఎకంలో కొట్టేస్తే 520. 8తో గుణించండి. ఓకే, ఒక్కసారి 8తో గుణించి చూడండి. 8తో గుణించి చూస్తే 0, 8 2s are 16, 1 carry, 8 5s are 40 plus 1, 4160. So 4160 is clearly given in the third option C. Okay, next. Question number 6. A person sold an article for rupees 144, thereby gaining a profit percentage equal to the cost price. Then the cost price of that article is. ఇది APSI ప్రిలిమ్స్ 2018 లో వచ్చిన ప్రశ్న. మెయిన్స్ లో కూడా సేమ్ మోడల్ అడిగాడు కదా, 24 రూపీస్. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్ లో అడిగాడు 144 రూపీస్. ఒక వ్యక్తి ఒక వస్తువును 144 రూపాయలకు అమ్మడం ద్వారా కొన్న వెలకు సమానమైన లాభ శాతాన్ని పొందాడు. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల రూపాయలలో. మరి 144 రావాలి అంటే 64 ప్లస్ 64% అవ్వదు, 75 ప్లస్ 70% అవ్వదు, 80 ప్లస్ 80% తీసుకోండి. 80 ప్లస్ 80% ఇజ్ ఈక్వల్ టు 80 ప్లస్ 80% 864 కలిపితే 144. సో ఆన్సర్ ఆప్షన్ సి 80 రూపీస్. అలా ఆప్షన్ చూసి మన ఆన్సర్ ని ఫైండ్ చేయాలి. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెయిర్ ఆఫ్ షూస్ ఇస్ rupees 800. Its market price is rupees 1060. If the shopkeeper suffered a loss of 12% in the festival sale, the approximate discount percentage he offered was. ఇది APSI ప్రిలిమ్స్ 2018 లో వచ్చినటువంటి ప్రశ్న.
ఒక బూట్ల జత కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 800. దాని ప్రకటిత వెల 1060, మార్కెట్ ప్రైస్ 1060. పండుగ విక్రయాల్లో దుకాణదారుడు 12% నష్టం వస్తే అతడు ఇచ్చిన డిస్కౌంట్ శాతం సుమారుగా. సో ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఎంత లాస్? 12%. లాస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి? నష్టం కొన్న వెల పైన క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రకటిత వెల మీద కాదు. ద లాస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ బట్ నాట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో 12% ఆఫ్ 800, 1% 8, 12% 96 రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది ఒకసారి చెక్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 704 రూపాయలు అవుతుంది. మరి ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ అదే కదా. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 704 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు రాయితీ దేని మీద ఇస్తాం? రాయితీ ప్రకటిత వెల మీద ఇస్తాం. డిస్కౌంట్ ఈస్ గివెన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, దెన్ యూ విల్ గెట్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత తగ్గించి అమ్ముతున్నాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10 - 4 6, ఇక్కడ 5, ఇక్కడ 10 - 7 350 రూపాయలు అయిపోయింది. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? ద ఫైనల్ స్టెప్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు 356 rupees upon 1060 into 100%. క్లియర్? మీరు ఇది అప్రాక్సిమేట్ గా సింప్లిఫై చేస్తే 33.58 వస్తుంది. మనం సుమారుగా అన్నాడు కాబట్టి 33.58 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 33.6% తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, P sold an article to Q for 25% profit. Q sold it to R for 15% loss. R sold it to S for 20% profit. If S bought it for rupees 204, P purchased at what price? ఇది కూడా 2008 SA ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చనే. P ఒక వస్తువు Qకి 25% లాభంతో అమ్మెను. Q దాన్ని R కి 15% నష్టానికి అమ్మెను. R దాన్ని 20% లాభానికి S కి అమ్మెను. S దాన్ని 2400 రూపాయలు కొంటే P ఆ వస్తువుని కొన్న వెల. 2 పద్ధతులు నేర్పించాను ఆల్రెడీ మీకు. ఒకటి భిన్నాల పద్ధతి, ఇంకొకటి నిష్పత్తుల పద్ధతి. భిన్నాల పద్ధతి, P కొన్న వెల ఎంతో నాకు తెలియదు. అతను Qకి 25% లాభానికి అమ్మాడు. 25% అంటే 125%. 125%ని 125/100 అని రాస్తే 5/4 అవుతుంది. ఇదంతా మైండ్ లో జరిగిపోవాలి క్యాల్కులేషన్. Q దాన్ని 15% నష్టానికి అమ్మాడు. 15% నష్టానికి అంటే 85%. 85/100. అలాగే R దాన్ని S కి 20% లాభానికి అమ్మాడు. 20% లాభం అంటే 120%. 120% అంటే 26 120 25 ఇజ్ ఈక్వల్ టు చివరికి ఎస్ దాన్ని ఎంతకి కొన్నాడండి అంటే 204 రూపీస్కి కొన్నాడు. అయిపోయింది లెక్క. ఇక క్యాల్కులేషన్ చేసి మీరు ఈ P యొక్క విలువని కనుక్కోవాలి. మరి ఆ సింప్లిఫికేషన్ మీ అందరికీ వచ్చిందే కదా. ఒక్కసారి రఫ్ పేపర్ తీసుకొని ట్రై చేయాలి అందరూ. ఒకసారి చూడండి, ఇక్కడ 5 అనేది క్యాన్సిల్, 5 17 క్యాన్సిల్. ఓకేనా? 5 20 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 3 క్యాన్సిల్. 3వ ఎక్కంలో తీసుకున్నట్లయితే 3వ ఎక్కంలో ఇది 3 6 18. ఓకేనా? 3 6 18 ప్లస్ 24 అంటే 3 8. 17వ ఎక్కంలో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్? 4 సార్లు. అటు పంపించేస్తే
P యొక్క కొన్న వెల 2 into 20 40 into 4 ఆన్సర్ 160 160 క్లియర్ గా ఎక్కడ ఇచ్చున్నాడు మనకి ఆప్షన్ ఏ లో ఇచ్చున్నాడు. మీరు దీన్ని కావాలి అంటే రేషియోస్ లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి రేషియోలో చేసి చూపించమంటారా? చేద్దాం చూడండి. మనకి ఇక్కడ 3 నిష్పత్తులు వస్తున్నాయి. ఫస్ట్ నిష్పత్తి 25% లాభం. 25% లాభం అంటే 100:125. 100:125 క్లియర్. నెక్స్ట్ 15% నష్టం అంటే 100:15% నష్టం 85 క్లియర్. నెక్స్ట్ 20% లాభం అంటే 100:120. మీకు ఈ పద్ధతి ఎందుకు అలవాటు చేస్తున్నానంటే చక్ర వడ్డీలో 50 నుంచి 60% లెక్కలు ఈ రేషియోస్ మెథడ్లో నేను చేస్తాను. సో చక్ర వడ్డీలో కూడా పిఎస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే ఈ రేషియోస్ పద్ధతిని కూడా మీకు అలవాటు చేస్తున్నాను. అర్థమైంది కదా ఎలా రాయాలో? 25% లాభం అంటే కలపండి, నష్టం అంటే తీసేయండి. అలా 3 మార్పులు జరిగినాయి. చివరిదిచ్చి మొదటిది అడుగుతున్నాడు. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్కి వెళ్దాం. క్యాన్సిలేషన్లో చూసినట్లయితే ఇది 25, ఇది 25 4, ఇది 5 17, ఇది 5 20, ఇది 25, ఇది 26. ఓకేనా? ఇంకా అటు ఇటు ఉన్నవి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏ రకంగా అంటే 5 ఇక్కడ ఉంది, ఇటు పక్క ఉంది, క్యాన్సిల్. ఓకేనా? 2 2 4, 2 3 6. ఇంకా క్యాన్సిల్ చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మల్టిప్లై చేసేయండి. 2 into 20 ఇంటూ ఇక్కడ ఏం లేదు 1 ఇది. సో 2 into 20 into 1 ఎంత? ఇది 40. ఇది 17 into 3, 17 into 3 ఎంత అవుతుందండి? 51. 51. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు అంటే నాకు చివరిగా ఎస్ కొన్న వల్ల ఇచ్చాడు. అంటే ఇది ఇచ్చాడు. ఇది ఎంత అడుగుతాడు? 51. దీని యొక్క విలువ 204 రూపాయలండి. అంటే ఎన్ని రెట్లు చేశాడండి? 4 రెట్లు చేశాడు. 51 భాగాలు 204 రూపాయలు. మరి 40 భాగాలు 44 160 రూపాయలు. మరి ఇందాక వచ్చిన ఆన్సర్ 160, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 120. 2 పద్ధతులకి తీసుకునే సమయం ఒకటే. కాకపోతే ఈ నిష్పత్తి రేషియోస్ కాన్సెప్ట్ అనేది చక్ర వడ్డీలో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, if a reduction of ₹3 is given an article and sold it ₹42, then percentage of discount allowed is. ఇది కూడా 2018 ప్రిలిమ్స్ లో అడిగిన ప్రశ్నే. ఒక వస్తువుపై 3 తగ్గించి 42 రూపాయలకు అమ్మాడు. 3 తగ్గించి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 42 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 3 రూపాయలు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? అసలు ధర 45 రూపాయలు. అంతే కదా? నీకు 3 రూపాయలు తగ్గించి 42 రూపాయలకి ఇస్తున్నాడు అంటే దాని అసలు ధర 45 రూపాయలు. దానికి ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత? డిస్కౌంట్ శాతము ఎంత? ఇక్కడ దీన్ని కాస్ట్ ప్రైస్ అనే బదులు మార్కెట్ ప్రైస్ అనుకోవాలి. కొన్న వెల అనే బదులు ఏమనుకోవాలి? ప్రకటిత వెల అనుకోవాలి. ఆ 45 రూపాయల ప్రకటిత వెల మీద 3 రూపాయల రాయితీ ఇస్తున్నాడు. సో ఆ 3 అనేది 45తో పోలిస్తే ఎంత శాతము అనేది ప్రశ్న. సో 3/45. ఇక మిగిలింది క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ లోకి వస్తే 3 15, 5 3, 5 20. చెప్పాలండి ఆన్సర్. 3 6 are 18. పోతే రిమైండర్ 2/3%. So the required answer 6 2/3% is clearly given in option D. Next,
After allowing a discount of 20% on the market price of an article, a shopkeeper makes a profit of 12%. What percentage is it market price above its cost price? APSA prelims లో వచ్చింది. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలపై 20% డిస్కౌంట్ ని అనుమతినిచ్చి తర్వాత 12% లాభాన్ని పొందుతాడు. అయితే దాని కొన్న వెల కంటే దాని ప్రకటిత వెల ఎంత శాతం అధికం? అందరూ వదిలేసారు ఈ క్వశ్చన్ చేయకుండా. దీనికంటే ఈజీ క్వశ్చన్ ఇంకోటి ఉండదు నా దృష్టిలో. నేను చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆడు చెప్పింది వినడమే. ఆడేం చెప్పాడు అది వినండి, అదే ఆన్సర్. వాడేం చెప్పాడు? 20% రాయితీ ఇచ్చాను అన్నాడు. 20% రాయితీ ఇచ్చాను ఎప్పుడైనా అసలు 100ఏనా? ఆల్వేస్ ద ఇనిషియల్ ఆర్ ఒరిజినల్ వాల్యూ షుడ్ బి 100 కదా. 20% రాయితీ ఇచ్చాడు అని చెప్పాడా? ఆడు చెప్పింది వినండి, 80 అని రాయండి. రాశారు 80. రెండోది ఏం చెప్తున్నాడు? 12% లాభం పొందాను అని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఒరిజినల్ 100 కదా, 12% లాభం పొందాను అని చెప్తున్నాడు. మరి ఆడు చెప్పింది చెప్పినట్టు రాయండి. ఎంత? 112. అయిపోయింది. ఆడికి ఏం కావాలి? వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? ఓకేనా? వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఇఫ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కదా అడిగింది. అదే ఎంత శాతం అధికం. డిస్కౌంట్ పర్సంటేజ్ కాదు. మార్కెట్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ప్రకటిత వెల కొన్న వెల కంటే ఎంత శాతం ఎక్కువ? ఎక్కువ శాతం. పర్సంటేజ్ మోర్ అన్నాడు. మోర్ అంటే చిన్నదాని మీద పెద్దది ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంది? 32 ఎక్కువ ఉంది. దేని మీద? 80 మీద. ఇది ఎంత శాతం అనేది ప్రశ్న. ద ఆన్సర్ ఈజ్ 40%. దట్ ఈస్ క్లియర్లీ గివెన్ హియర్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఇలా చేయకుండా, ఈ షార్ట్ కట్స్ తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే సక్సెస్ అవ్వలేరు. నెక్స్ట్, a person sold 2/3 of his articles at a profit of 35%. The rest of his articles were sold at profit of 23%. The overall percentage of his profit is. ఇది తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో వచ్చిన ప్రశ్న. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 2/3 వంతు 35% లాభానికి అమ్మాడు. మిగతా సరుకులు 23% లాభానికి అమ్మాడు. అప్పుడు అతనికి మొత్తం అమ్మకాల్లో వచ్చిన లాభ శాతం ఎంత? మీరందరూ ఫాలో అయ్యే మెథడ్ నేను చెప్పనా? 2/3 అన్నాడు కాబట్టి సార్ మొత్తం 300 అనుకోండి, అందులో 200 అమ్మాడు, ఇంకొక 100 ఉన్నాయి, దాని మీద అది వేసుకోండి, దీని మీద ఇది వేసుకోండి. అవునా కాదా? అదే కదా మీరు ఫాలో అయ్యే పద్ధతి. నేను అది ఫాలో అవ్వను. I will go with combined average formula. ఉమ్మడి సగటుల్లో తీసుకుపోతున్నా. 2/3 అన్నాడు. నా దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి. 2/3 అంటే నా దగ్గర 3 చాక్లెట్లు లేదా 3 పెన్నులు అనుకుందాం. నా దగ్గర 3 పెన్నులు ఉన్నాయి. ఓకేనా? ఆ 3 పెన్నుల్లో నేను 2 పెన్నులు అమ్మాను. మొత్తం 3 పెన్నులు ఉన్నాయి. ఆ 3 పెన్నుల్లో 2 పెన్నులు అమ్మాను. ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ ప్రాఫిట్? 35% ప్రాఫిట్. మరి 3 పెన్నుల్లో 2 పెన్నులు అమ్మాగా ఇంకా నా దగ్గర ఎన్ని పెన్నులు ఉంటాయి? 1 పెన్ను ఉంటుంది. ఎట్ వాట్ ప్రాఫిట్? ఎట్ ద రేట్ ఆఫ్ 23% ప్రాఫిట్. అవునా? మరి 2 పెన్నుల మీద తలా 35%. నాకు వచ్చేది ఇక్కడ 70%. 1 పెన్నుకి 35 రూపాయలు అయితే 2 పెన్నులు ఎంత అండి? 70 రూపాయలు. ఇక్కడ 1 పెన్ను 23 రూపాయలు అంటే 23%. మొత్తం మీద నాకు 93% వచ్చింది. కానీ అది 1 పెన్ను కాదు, మొత్తం కలిపి ఎన్ని పెన్నులు? 3 పెన్నులు. సో 3 పెన్నుల మీద 93%. మరి 1 పెన్ను మీద అది ఎంత అవుతుంది? 1 పెన్ను మీద 3 ఏకంతో కొట్టండి. 3 3లు 3 1లు. 31% is the required answer. ఉందా ఆప్షన్లో? ఆప్షన్ డి 31% is the right answer.
Next, question number 12. The profit earned by selling an article for rupees 950 is double the loss incurred when the same article is sold for rupees 650. At what should the article be sold to make 30% profit? 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలనేది క్వశ్చన్. ఈ ప్రశ్న 2016 కానిస్టేబుల్స్ తెలంగాణ కానిస్టేబుల్స్ మెయిన్స్ లో అడగడం జరిగింది. దీన్ని ఎక్స్లు వైలు చేస్తారు, నేను రేషియోలో చేస్తాను. సింపుల్ గా 2 స్టెప్పుల్లో తగ్గొడతా. చూద్దాం. ఒక వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము, అదే వస్తువును 650కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువును ఏ ధరకి అమ్మితే 30% లాభం వస్తుంది. నాకంటే తెలివైనోడు ఏం చేస్తాడంటే 13తో తెగే విలువని టిక్ పెట్టేస్తాడు. 13వ ఎక్కంతో తెగే విలువని టిక్ పెట్టేస్తాడు. ఎందుకు చెప్పండి ఎలిమినేషన్? ఆ ఎలిమినేషన్ ఎందుకు అంటే 30% లాభంతో అన్నాడు. మరి 30% లాభంతో అమ్ముతున్నాడు. 30% లాభంతో అమ్మినప్పుడు అది మొత్తంగా కలిపి 130% అవుతుంది. 130% దేని గుణిజం? 13 గుణిజం. ఆప్షన్లో 13 గుణిజం ఒకటే ఉంటే అదే నీ ఆన్సర్. కానీ 1-2 ఇస్తాడు. 1-2 ఇచ్చినప్పుడు ప్రొసీజర్ తెలిసి ఉండాలి. సో ఏంటి సార్ ఆ ప్రొసీజర్? సెల్లింగ్ ప్రైస్ 1, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 2. కాస్ట్ ప్రైస్ ఎంత నాకు తెలియదు, కొన్న వేళ నాకు తెలియదు. The profit earned by selling an article for rupees 950, 950 రూపాయలకి అమ్మగా వచ్చినటువంటి లాభం, ఇక్కడ వచ్చినటువంటి లాభం అదే వస్తువును 650 రూపాయలకు అమ్మగా నష్టం వచ్చింది. 650 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టానికి రెట్టింపు. చూడండి, ఒక వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము, అదే వస్తువుని 650కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు అన్నాడు. అంటే ఇది ఒక భాగం అనుకుంటే ఇది 2 భాగాలు, అంతేనా? ఇది ఒక భాగం 1 పార్ట్, రెట్టింపు 2 పార్ట్స్. ఈ గ్యాప్ ఎంత? 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? గ్యాప్ ఎంత ఉందండి? సెల్లింగ్ ప్రైస్, సెకండ్ సెల్లింగ్ ప్రైస్ 650 అని ఉంది కదా, అక్కడ 650. ఫాలో అవుతున్నారా? లాభం 1 పార్ట్ అనుకుందాం, సారీ నష్టం 1 పార్ట్ అనుకుందాం, లాభం రెట్టింపు 2 పార్ట్స్ అనుకుందాం, మొత్తం గ్యాప్ 3 పార్ట్స్. మరి 650కి 950కి గ్యాప్ 300. అప్పుడు 1 పార్ట్ ఇది 100, 2 పార్ట్స్ ఇది 200. అయిపోయింది లెక్క. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 200 లాభానికి అమ్మితే 950 వచ్చింది. ఆ లాభం లేకుండా అమ్మితే 750. ఇదే కాస్ట్ ప్రైస్. 100 రూపాయల నష్టానికి అమ్మితే 650 వచ్చింది. ఆ 100 నష్టం వేసుకోకుండా అమ్మితే 750. అయిపోయిందిగా. నాకు కాస్ట్ ప్రైస్ ఎంతో తెలిసిపోయింది. ద కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 750. ఈ 750 మీద 30% ప్రాఫిట్ యాడ్ చేయమంటున్నాడు. 10% 75, 20% 150, 30% 225. 225 యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేస్తే నాకు ఏమొచ్చిందండి? 975 రూపీస్ వచ్చింది. సో 975 is clearly given in the third option. Next, the cost price of a TV set for a shopkeeper is 22,000. The shopkeeper increased the price by 15%, then he sold the TV set at a discount of 20%. The actual loss for the shopkeeper in percentage is, ఇది తెలంగాణ ప్రిలిమ్స్ 2016లో అడగడం జరిగింది.
ఒక దుకాణదారుడు ఒక టీవీ యొక్క కొనుగోలు ధర 22,000 రూపాయలు. అతను ఆ టీవీని 15% పెంచినాడు. ఆ తరువాత ఆ ధరను 20% తగ్గించి అమ్మాడు. ఆ దుకాణదారుడికి వచ్చిన నష్ట శాతం ఎంత? ఇక్కడ what is the unnecessary data given in the question? The 22,000 which is given in the question is unnecessary for us. 22,000 అనేది ఎందుకు పనికిరాని దత్తాంశం. ఎవడైతే ఆ 22,000 పట్టుకొని ఎలాడుతాడో వాడికి ఆన్సర్ తొందర రాదు. ఆప్షన్లో రూపాయల్లో ఉందా, శాతాల్లో ఉందా? ప్రతి ఆప్షన్ శాతాల్లోనే కదా ఉంది. మరి రూపాయలతో నీకేం పని? 2 శాతాలు చెప్పాడు, ఆ 2 శాతాలు తీసుకొని చేయండి. దీనికి 2 పద్ధతులు చెప్తాను. ఆ 2 పద్ధతులు, ఒకటి రేషియోస్ మెథడ్ ఆల్రెడీ అలవాటు చేస్తాను, ఇంకొకటి ఫార్ములా x ప్లస్ y ప్లస్ xy బై 100. సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. x ప్లస్ y ప్లస్ xy బై 100. అక్కడ x అంటే ద షాప్ కీపర్ ఇంక్రీజ్ అంటే +15 తీసుకోవాలి. x అంటే y అంటే డిస్కౌంట్ -20 అని తీసుకోవాలి. ఓకేనా? +15 -20 x into y plus into minus minus 15 20s are 300 by 100 percentage. ఈ 2 సున్నాలు కొట్టే 15 -20 -5 -5 -3 -8% అంటే 8% నష్టం, లాస్ అనే అర్థం. ఇది ఫార్ములా x ప్లస్ y ప్లస్ xy బై 100%. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ నో దట్, అది తెలుసు. కానీ మన టార్గెట్ ఇది కాదు. రేషియోస్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మన టార్గెట్. అది వస్తే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఊరికినే అలా చూసి ఆన్సర్లు పెట్టవచ్చు. ఫస్ట్ 20% 15% చూడండి. 15% పెంచినాడు 100, 15% పెంచినాడు 115. 20% తగ్గించి 100, 20% తగ్గించి 80. వీటిని సింప్లిఫై చేసుకోవచ్చు కదా. క్యాన్సిలేషన్లో 5 ఎక్కువలో ఇది 5 20, ఇది 5 23, ఇది 4 ఎక్కంలో 25, 4 ఎక్కం ఏమవుతుంది 25, ఇది 4 ఎక్కంలో 20. ఇక్కడ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 25 రోజులు 50 ఇంటూ 0 500 ఈస్టు. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? 460. వాట్ ఈస్ ద పర్సంటేజ్ లాస్? పర్సంటేజ్ డిక్రీజ్. తగ్గిన శాతం 500లో 460 40 తగ్గింది. దేంట్లోకి వెళ్ళి 500లోకి వెళ్ళి ఇంటూ 100%. ఈ 2 సున్నాలు కొట్టేస్తే అయితే దీనికి సాల్వ్ పోతుంది. ఆన్సర్ 8% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? అలా రేషియోస్లో కూడా మీరు ఈ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్, a shopkeeper sold a mobile at a profit of 8% to a second shopkeeper. The second shopkeeper sold it to a third shopkeeper at a profit of 6%. If the third shopkeeper paid 2862, the cost price of the mobile for the first shopkeeper is. సో ఇది ఫ్రాక్షన్స్ లో చేసుకోవచ్చు, లేదు అంటే మన రేషియోస్ మెథడ్ లో కూడా చేయొచ్చు. కాకపోతే రేషియోస్ మెథడ్ లో కొంచెం టైం టేకింగ్ మనకి. అంటే 100:108 4తో క్యాన్సిల్ అవుతుంది, 100:106 2తో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అదే ఫ్రాక్షన్స్ లో చేసామనుకోండి, మీకు 2 చేసి చూపిస్తాను. మొదటి షాప్ కీపరు ఎక్స్ ఆడెంత కొన్నాడో తెలదు. 8% ప్రాఫిట్ అంటే 108/100. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ షాప్ కీపర్ సోల్డ్ ఇట్ టు థర్డ్ షాప్ కీపర్ అట్ 6% ప్రాఫిట్. 6% లాభం అంటే
106/100. ఓవరాల్గా మూడో వ్యక్తి మూడో వ్యక్తి ఎంత పే చేశాడు? 2862. ఇక్కడ సింప్లిఫికేషన్లోకి వచ్చేయాలి. ఇక సో సింప్లిఫికేషన్లో క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. మీరు సింప్లిఫై చేసేటప్పుడు రెండో ఎక్కంలో ఇది 50 సార్లు, రెండో ఎక్కంలో ఇది 53 సార్లు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో ఎక్కంలో ఇది 25 సార్లు, నాలుగో ఎక్కంలో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చెక్ చేయండి. నాలుగో ఎక్కంలో 27 సార్లు. ఓకే, సో ఎక్స్ ఇంటూ 2753 మీరు ఒకసారి రఫ్లో చేసి చూడండి. 27 ఇంటూ 53 ఎంత వస్తుంది అంటే 1431 వస్తుంది. బై 25 5s are 125 is equal to 2862. ఇది 2 సార్లు కట్ అవుతుంది. అప్పుడు x is equal to 125 వెళ్తే 250 పక్కన 0. ఆన్సర్ ఎంత అండి? 2500. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మీ అందరికి వచ్చిన ఫ్రాక్షన్స్ మెథడ్. నేను రేషియోస్ మెథడ్ ఫాలో అవ్వండి అన్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం రేషియోస్ మెథడ్ అనేది అలవాటు చేశాను. ఏంటంటే మొదట 8% లాభం 100:108, తర్వాత 6% లాభం 100:106. ఇవి క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేయండి అన్నాను. క్యాన్సిలేషన్ చేస్తున్నప్పుడు ఇది 100 మనం 4తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 425s, 427s, 250s అండ్ 253s మల్టిప్లై చేస్తారు. ఇది 1250. ఇది ఎంత వస్తుంది మనకి? 1431 వస్తుంది. మల్టిప్లై చేసి చెక్ చేయండి రఫ్ వర్క్లో. 1431. నాకేం తెలుసు అయ్యా అంటే చివరి విలువ తెలుసు అయ్యా. ఎంత అంటే 2862. కరెక్ట్గా డబల్ ఉంది. అప్పుడు ఇది కూడా డబల్ అవుతుందిగా. మరి డబల్ అయినప్పుడు 2500 is the required answer, and that answer is in the third option. ఓకేనండి. నెక్స్ట్, Anil sells his goods 25% cheaper than Sunil and 25% dearer than Akhil. Then Akhil goods are cheaper than Sunil by the percentage. AP prelims, SI prelims 2016లో అడిగిన ప్రశ్న. అనిల్ తన వస్తువుల సరుకులను సునీల్ కంటే 20% చౌకగాను, అఖిల్ కంటే 20% హెచ్చు వెలతోనూ అమ్ముతాడు. అప్పుడు సునీల్ యొక్క వస్తువులు కంటే అఖిల్ వస్తువులు చౌక సార్. ఏం లేదండి, ఎప్పుడైనా సరే తొలి విలువ 100తో స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఇతను తీసుకున్నాడు అనిల్ సునీల్. అనిల్ అనేవాడు 25% హెచ్చుతో, అఖిల్ అనేవాడు 25% హెచ్చుతో, అంటే ఇది 125. అనిల్ అనేవాడు 20% చౌకగా అంటే ఇది 75. అయిపోయింది లెక్క. వాళ్ళిద్దరిని కంపేర్ చేయమంటున్నాడు. కంపారిజన్ చేయడంలో మనం ముందుంటాం. 75, 125. ఏం అడుగుతున్నాడు? డిఫరెన్స్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సునీల్ యొక్క వస్తువుల కంటే అఖిల్ వస్తువుల చౌక శాతం ఇది ఎంత శాతం తక్కువ? పర్సంటేజ్ డిక్రీజ్. 75 125 కంటే ఎంత శాతం తక్కువ? 50 రూపాయలు. దేనికంటే తక్కువ? 125 రూపాయలు ఇంటూ 100%. 25 రోజులు 25. ఓకేనా? 50తో కదా 25 అండి. ఇది 5. 2/5. సో 5తో మళ్ళీ 100 అనేది 20 టైమ్స్ పోద్ది. సో 2 × 20 40%.
is the required answer. 40% is clearly given there in the fourth option. Okay now. Next. Question number 16. A person sells his table at 12.5% profit and his share at 8.13% loss and gains rupees 25% on the whole. But if he sells the table at 8.13% loss and the chair at 12.5% profit, then he neither gains nor loses. Then the cost price of the table in rupees. APSI prelims 2016లో ఇచ్చిన ప్రశ్న. ఇందులో 90% మంది విద్యార్థులు ఈ ప్రశ్న సమాధానం చెప్పకుండా బయటకు వచ్చారు. కానీ ఈ ప్రశ్నకి అంత సీన్ లేదండి. వాడు ఏదో కష్టంగా అడిగామని అనుకుంటాడు. మనం లాజిక్తో ఆలోచించి ఆన్సర్ టిక్ పెట్టాలి. మనకి కనబడుతున్నటువంటి రెండు మిశ్రమ భిన్నాలు ఏంటి? 12.5% ఒకటి, 12.5% ఒకటి, ఇంకోటి ఏం చెప్పండి? 8.1/3% ఒకటి. ఓకేనా? 12.5% మీరు ఎలా రాయొచ్చు? 12.5% ఎలా రాయొచ్చు? 12.5% 1/12.5%, 1/8 గా రాయొచ్చు. 8.1/3% 1/12 గా రాయొచ్చు. అయిపోయింది, లెక్క అయిపోయింది. మీరు కరెక్ట్ గా గమనిస్తే లెక్క అయిపోయింది. ఇక్కడ ఏముంది? 8, ఇక్కడ ఏముంది? 12. 8, 12తో పోయే ఏకైక ఆన్సర్ ఏమైనా ఉందయ్యా అంటే 360 తప్ప ఇంకేమీ లేవు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మీరు ఇదే లెక్క ప్రొసెస్ చేసి చూడండి. కనీసం 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. నేను 5 సెకండ్ల ఆన్సర్ చెప్పగలిగాను. నేను చెప్పిన లాజిక్ ఏంటి? రెండు భిన్నాల్లో 1/8, 1/12 ఉంది. మరి ఈక్వేషన్ రాస్తున్నప్పుడు మీకు అక్కడ 25 రూపాయలు ఇంటీజర్ రావాలి అంటే ఖచ్చితంగా అవి 8, 12తో తెగే విలువలు అయ్యి ఉండాలి. మరి 8తో 12తో తెగే విలువ ఏకైక విలువ ఆప్షన్ ఏ మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17లో the market price of a shirt is rupees 480. If the shopkeeper allows a 10% discount, then he gains 8%. If no discount is allowed, then his gain percentage is. ఇది APSI prelims 2016లో ఇచ్చాడు. ఒక చొక్కా యొక్క ప్రకటిత ధర 480. దుకాణదారుడు దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే అతడు 8% లాభం పొందుతాడు. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే అతని లాభ శాతం ఎంత? మీకు ఆప్షన్స్ లాభ శాతం ఎంత అన్నాడే తప్ప లాభం ఎన్ని రూపాయలు అనలేదు కదా. అంటే ఈ క్వశ్చన్లో అన్నెసరీ డేటా ఏంటి చెప్పండి మీరు? ఏంటి అన్నెసరీ డేటా? ఆ 480 రూపాయలు చొక్కా ధర అనేది అన్నెసరీ డేటా. మరి మోడల్ క్వశ్చన్కి ఏం చేయాలండి? ఆడు చెప్పినట్టు చేయండి. ఆడు ఏం చెప్పాడో వినండి. ఆడు చెప్పినట్టే రాయండి. 10% రాయితీ 90, 8% లాభం 108. అయిపోయింది లెక్క. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దెన్ ద గెయిన్ పర్సంటేజ్, లాభ శాతం ఎంత? సో లాభ శాతం అంటే చిన్న విలువ అంటే పెద్ద విలువ మధ్య భేదం. లాభ శాతం 10 + 8 18 బై చిన్న విలువ 90 × 100%. ఆన్సర్ 20%. The 20% is clearly given in option B. Next, Amala purchased goods worth rupees 450. She sold 1/3 of them at a loss of 10% to gain 20% on the whole transaction. She should sell the remainder at a gain percentage of. APSI prelims 2016లో అడిగిన ప్రశ్న. అమల 450 రూపాయలు విలువైన వస్తువులను కొన్నది. వాటిలో 1/3 వంతు ఆమె 10% నష్టానికి, మొత్తం వ్యవహారంపై 20% లాభం పొందాలంటే మిగిలిన వస్తువులను ఆమె అమ్మవలసిన లాభ శాతం అన్నాడు. సో దీన్ని X అనుకో Y అనుకో అని చేయకండి. మీకు సేమ్ మోడల్లో ఇందాక ఒక లెక్క చెప్పాను. ఎలిగేషన్ మెథడ్ అప్లై చేయండి. భిన్నాల్లో చేయకండి. 300 అనుకోండి, 200 అనుకోండి, అలా కూడా చేయకండి.
నేనేమనుకుంటానంటే 1/3 ఉంది కాబట్టి 3 పెన్నులు అనుకుంటాను. మొత్తం 3 పెన్నులు, మొత్తం 3 పెన్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే అట్ ఎ లాస్ ఆఫ్ 10, 1/3, 1 పెన్ను at the loss of 10% లాస్ అన్నాడు. 10% లాస్. అయితే రిమైనింగ్ 2 పెన్స్ at the rate of what ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. మిగిలిన 2 పెన్నుల్ని ఎంత ప్రాఫిట్ కి అమ్మితే మొత్తం మీద 3 పెన్నుల మీద 3 పెన్నుల మీద ఓకే చూడండి ఇక్కడ 3 పెన్నుల మీద రిమైండర్ ఆఫ్ ఎ గెయిన్ పర్సెంటేజ్ 20% గెయిన్ ఆన్ హోల్ ట్రాన్సాక్షన్ అంట. మొత్తం మీద 20% రావాలి. ఇక్కడ మొత్తం మీద 20% రావాలి అంటే 60% రావాలి. 60% రావాలంటే ఇక్కడ ఆల్రెడీ -10 ఉంది. -10 ఉంది అంటే ఇక్కడ ఏం రావాలి? +70 రావాలి. -10 పోవాలి అంటే 60 చేయడం కోసం +70 కావాలి. 2 పెన్నుల మీద 70. సో 2 పెన్నుల మీద 70 అండి. చూడండి ఇక్కడ 2 పెన్నులు, 2 పెన్నుల మీద 70. అప్పుడు ఒకదాని మీద ఆన్సర్ 35%. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 19. A trader allows a discount of 10% on a calculator in order to gain 20% on selling it at this discount. The percentage of increase on its cost price that has to be marked is. ఒక వ్యాపారి ఒక క్యాలిక్యులేటర్ పై 10% డిస్కౌంట్ అనుమతిస్తాడు. ఈ డిస్కౌంట్ కు దానిని అమ్ముతూ 20% లాభమును పొందడానికి కొన్న ధర కంటే అధికంగా ప్రకటించవలసిన ధర యొక్క శాతము. 10% డిస్కౌంట్ అమ్ముతున్నాడు అంటే 90గా రాసుకో. అతను 20% లాభం పొందాలి అనుకుంటున్నాడు, 120గా రాసుకో. ఆన్సర్ పర్సంటేజ్ ఇంక్రీజ్, లాభ శాతం. చెప్పా కదా ఈ మోడల్ మీకు ఆల్రెడీ. ఎంత పెరిగింది? 30 అపాన్ దేని మీద 90 అంటే 1/3. 1/3 of 100%. 1/3 of 100% is 33. 1/3%. Okay, next. By selling an article for ₹1403, a trader gets a profit of 15%. The cost of the article in rupees is. మీరు చూడండి ఇక్కడ ఒక వస్తువును 15% లాభానికి అమ్మితే దాని యొక్క విలువ 1403 రూపాయలు. ఏంటి? 115% విలువ ఇది. నాకు కావాల్సింది 100% విలువ ఎంత? ఈ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తామంటే క్యాన్సిలేషన్ చేసుకుని ఆన్సర్లు చెప్తారు, కానీ నేను ఆ క్యాన్సిలేషన్ చేసుకునే ఓపిక నాకు లేదు. ఆప్షన్లు చూస్తాం. ఫస్ట్ ఆప్షన్లో 1350 చూస్తాం. ఆ 1350కి 10% కలిపాను. సరదాగా 10% కలిపాను. సరదాగా 10% కలిపితే 135 కలుస్తుంది. 135 కలిస్తే అది 1600కి వెళ్ళిపోతుంది. 1403 రాదుగా, అంటే ఇది కాదని అర్థమైందిగా. సెకండ్ ఆప్షన్ ని చూస్తాను. 1310కి 10% అంటే 131 కలిపాను. అది కూడా 1600 దగ్గరికి వెళ్ళిపోయాను. మరి 1600 దగ్గరలో లేదుగా, 1400 దగ్గరలో ఉందంటే అది కూడా కాదు. నెక్స్ట్ ఇక 2 ఆప్షన్లు నా కళ్ళ ముందు ఉన్నాయి. 1270, 1220. మనకి ఇక్కడ 3 కనిపిస్తుంది. 3 అనేది కనిపిస్తుంది. ఆ 3 అనేది కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సిలో 3 వచ్చే అవకాశం లేదు. ఆన్సర్ ఆప్షన్ డి అని నేను చెప్పేస్తాను. ఎందుకంటే మీరు గమనించండి, 10% అన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంటుంది. 10% అన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంటుంది. 5% అన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంటుంది. ఆ యూనిట్స్ ప్లేస్ 2 కలిపి 3 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. 10% విలువ ఎంత? 10% విలువ 122. 5% విలువ ఎంత అవుతుంది? 5% ఇందులో సగం అవుతుంది.
ఇందులో సగం అయితే 61 అవుతుంది. 61 అయ్యి మీకు యూనిట్స్ ప్లేస్ 3, 2 + 1 3, 2 + 6 8, 183. సో 100% వాల్యూ 1830 అవుతుంది. ఇది 10% వాల్యూ కదండి, సారీ 15% వాల్యూ. 15% వాల్యూ 183, 15% వాల్యూ 183, 10% వాల్యూ 1220, 100% వాల్యూ అవుతుంది 1220. 10% 122 అయితే 100% ఏమవుతుంది 1220. సో ఈరోజు క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో 2 షార్ట్ కట్స్ గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఒకటి రేషియోస్ మెథడ్, 2 ఎలిమినేషన్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.